సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంది తెలుసా ఎవరికన్నా? ఈక్వేషన్ అంటే ఏంద్రా? ఈక్వేషన్ అంటే తెలుసా అందరికి? మన అశ్విని, ఈక్వేషన్స్ అంటే తెలుసా? ఏంది ఈక్వేషన్ అంటే? మనము ఆ రోజు అన్ని వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మాట్లాడినాం, గుర్తుందా? సో మరి ఈక్వేషన్స్ అంటే ఏంది? ఉంటుంది. ఈక్వేషన్ అంటే ఎక్స్ప్రెషన్స్ తెలుసు కదా, వేరియబుల్స్ నుంచి మనం ఎక్స్ప్రెషన్స్ చేస్తాం. ఎక్స్ప్రెషన్, రెండు ఎక్స్ప్రెషన్లు ఇట్లా, ఒక ఎక్స్ప్రెషన్ ఏ, ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకో, ఇది ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ బి. ఈ ఈక్వేషన్ నార్మల్గా ఇట్లా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ ఎక్స్ప్రెషన్ బి. ఈక్వల్ అంటే ఏంది? సమానం. ఓకే, సో ఇట్లా ఉండొచ్చు మీకు 3x + 4 ఈజ్ ఈక్వల్ టు 2x + 5 ఉండొచ్చు. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇందులో ఏంది? ఒక వేరియబుల్ ఉన్నది, ఒక కాన్స్టెంట్ ఉన్నది, ఒక కోఎఫిషియంట్ ఉన్నది. ఇక్కడ కూడా అట్లనే, రైట్? సో ఇది మనము ఇట్లా ఉన్నప్పుడు మరి సాల్వ్ అంటే ఏంది? సాల్వ్ అంటే ఏంది? ఇప్పుడు సాల్వ్ అని ఇట్లా ఉంటుంది, సాల్వ్ దిస్ ఈక్వేషన్ ఆర్ వాట్ ఎవర్. సాల్వ్ అంటే ఏంది అంటే ఈక్వల్ టు ఫైండ్ ఎక్స్ అన్నట్టు. ఫైండ్ ద వేరియబుల్, ఫైండ్ ఎక్స్ ద వేరియబుల్. సాల్వ్ అంటే వేరియబుల్ ఫైండ్ చేయమని. ఇది ఒక వేరియబుల్కి ఇవేవో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇట్లా సమానం ఉన్నది అన్నప్పుడు దాని వాల్యూ ఎంత అని కనుక్కోమన్నదే సాల్వ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 3x + 4 = 2x + 5 అని ఉందనుకో, దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తాము? సో అడిటివ్ ఇన్వర్స్ కూడా మరి దేనిది చేయాలి అన్నది ఆలోచించాలి కదా. కరెక్టే, అడిటివ్ ఇన్వర్స్ చేయాలి, అది సెకండ్ స్టెప్ అన్నమాట. యూజ్ అడిటివ్ ఇన్వర్స్, అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏమో యూజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. కరెక్టే, సెకండ్ స్టెప్ అడిటివ్ ఇన్వర్స్. కానీ దేన్ని యాడ్ చేయాలి, దేని ఇన్వర్స్ యూజ్ చేయాలి అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో అది ఎట్లా చేయాలి అని ఆలోచించడానికి గెట్ లైక్ టర్మ్స్ అంటే ఒక్కలాగున్నవి. లైక్ అంటే సేమ్, లేకపోతే ఒకటే లాగున్నవి. సేమ్ అని కూడా కాదు, ఒకటే లాగున్నవి. లైక్ టర్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్. ఈక్వేషన్కి రెండు సైడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ వేరియబుల్ టర్ము, ఈ కాన్స్టెంట్ టర్ము, ఈ వేరియబుల్ టర్ము, ఈ కాన్స్టెంట్ టర్మ్ ఇట్లా వేరే 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 దిక్కు ఉంది. ఇటు దిక్కు కూడా ఉన్నాయి, ఇటు దిక్కు కూడా ఉన్నాయి. అప్పుడు మనకి సాల్వ్ అంటే ఎక్స్ ఎట్లా కనుక్కుంటాం? అవన్నీ అడ్డం వస్తాయి కదా, అడ్డం వచ్చేటివి ఉన్నాయి. అడ్డం వచ్చేటివి లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి అంటే గెట్ లైక్ టర్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్ అన్నమాట ఫస్ట్ స్టెప్. అది ఇప్పుడు ఇట్లా రాసుకున్నాం స్టెప్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది, లైక్ టర్మ్స్ అంటే ఏంది, ఈ ఎగ్జాంపుల్లో మళ్ళీ చూద్దాం అన్ని. ఓకేనా అశ్విని, అర్థమవుతుందా? సో ఇది ఏమున్నది మళ్ళీ రాద్దాం. 3x + 4 = 2x + 5 అని ఉన్నది. ఓకే, అయితే మనం ఏమన్నాము? లైక్ టర్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్. లైక్ టర్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్ అంటే వేరియబుల్ ఉన్నవి ఒకటే దిక్కు తెచ్చుకొని కాన్స్టెంట్స్ అన్ని ఇంకో దిక్కు తీసుకోపోతే అప్పుడు మనం బెటర్ సిచ్యువేషన్లోకి వస్తాం ఆ వాల్యూ కనుక్కొని, రైట్? ఓకే, సో ఇప్పుడు ఈడ అడిటివ్ అప్పుడు లైక్ టర్మ్స్ తెచ్చుకొని ఏం చేయాలి? అడిటివ్ ఇన్వర్స్ ముందు వాడాలి. మన భరత్ అన్నట్టు ఫస్ట్ అడిటివ్ ఇన్వర్స్ వాడాలి. అడిటివ్ ఇన్వర్స్ ఫస్ట్ ఏం చేద్దాము అంటే కాన్స్టెంట్తో డీల్ చేద్దాం. ఫస్ట్ మనం ఏమనుకుందాం? ఎక్స్ టర్మ్స్ అన్ని ఇటు తెచ్చుకుందాం. మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇది కన్వెన్షన్ అన్నమాట. కన్వెన్షన్ అంటే మామూలుగా ఇట్లా చేస్తాం. కన్వెన్షన్ అంటే మీనింగ్ వాట్ వీ డూ యూజువల్లీ, అందరికి అర్థం కానీ
అంటే ఇప్పుడు మనము డ్రైవ్ చేస్తున్నాం అనుకో, ఒక సైడ్ రోడ్కి ఇటు సైడ్ నుంచి పోవాలని ఉంటుంది కదా, ఇది కరెక్ట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ అని. కొన్ని దేశాలలో ఉల్టా ఉంటుంది, కానీ ఈ దేశంలో ఇట్లా పోవాలి అన్నది కన్వెన్షన్ అన్నమాట. అందరు ఇది ఫాలో అయితే మంచిది అని చేసేది కన్వెన్షన్. ఓకే, వాట్ వి యూజువల్లీ డూ అంటే ఇప్పుడు ఏం చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎడమ దిక్కు తెలుసు కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వేరియబుల్స్ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్స్ అన్నట్టు, ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తాం. రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడి దిక్కు, రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ అమలుకి చేస్తాం. ఓకే, అంటే చేస్తే నీకు ఎక్స్ ఈక్వల్ టు 5, ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా రాస్తాం కదా, ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 7 ఇట్లా రాసినప్పుడు దీన్ని 7 ఈక్వల్ టు వై అని రాసినా కరెక్ట్, తప్పేం లేదు, సేమ్ ఇదే మీనింగ్ సేమ్. కానీ మామూలుగా ఇట్లా రాస్తాం అన్నట్టు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వేరియబుల్స్ రాస్తాము, కాన్స్టెంట్స్ వేరే దిక్కు రాస్తాం. ఎందుకు అంటే అట్లా రాసే అందరు అట్లనే రాస్తే బెటర్ అని ఒకటి మనం యాక్సెప్ట్ చేసి అట్లా రాస్తాం, అదే రీజన్. ఓకే, సో ఇప్పుడు ఈ 3x + 4 = 2x + 5 ఉన్నప్పుడు మనం ఇది డిసైడ్ అయినాం, అరే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్స్ రావాలి అంటే ఎక్స్ని ఇటు దిక్కే ఉంచుదాము, కాన్స్టెంట్స్ అన్ని రైట్కి పోవాలంటే ఇటు దిక్కు పోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ కాన్స్టెంట్ ఆన్, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షార్ట్ ఫామ్ ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈ ముందటివి 3 తీసుకొని ఎల్హెచ్ఎస్ అని రాస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని. అశ్విని గమనిస్తున్నావా, నరసింహ అర్థమవుతుందా నీకు? ఎల్హెచ్ఎస్ అంటే ఏంది? ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎడమ దిక్కు అన్నట్టు. లెఫ్ట్లో ఎల్, రైట్ హ్యాండ్లో హెచ్, సైడ్లో ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ అయింది. అర్థమైందా? ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదో రైట్ హ్యాండ్ సైడ్ ఏదో తెలుసా నీకు బాబు నరసింహ? సో ఆర్హెచ్ఎస్ అంటే ఏంది? రైట్ హ్యాండ్ సైడ్. ఆర్హెచ్ఎస్ ఫస్ట్ వర్డ్స్ ఫస్ట్ లెటర్స్ తీసుకొని ఆర్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అంటున్నాం. ఈడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ సొల్యూషన్ చేయనీకి రిమూవ్ కాన్స్టెంట్ ఆన్ ఎల్హెచ్ఎస్ అంటాం. అయితే ఏంది 4 అన్నట్టు, ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోవాలి, కాన్స్టెంట్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండొద్దు, దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు +4 ఉంది, వద్దనుకో, మనకి ఏం చేయాలి అశ్విని? ఈ +4 ఉంది కదా, ఇది వద్దు, రిమూవ్ కాన్స్టెంట్ అంటే ఎల్హెచ్ఎస్, ఇక్కడ +4 ఉంది, నాకు వద్దనుకో, ఏం చేయాలి? -4 చేస్తే 0 అవుతుంది, కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 3x + 4 -4 అని ఇటు దిక్కు రాసుకుంటూ అప్పుడు ఏం చేయాలి? సేమ్ ఈక్వాలిటీ మెయింటైన్ కావాలంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఇదే చేయాలి, -4. అవునా? చేసినాం. అప్పుడు ఏమొచ్చింది? 3x = 2x + 5 -4 +1 అనుకోవచ్చు, రైట్. అయితే ఇది చేసినాక మనం ఏమంటున్నాం మళ్ళీ, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే రిమూవ్ వేరియబుల్ టర్మ్ ఆన్ ఆర్హెచ్ఎస్. ఓకే, ఏంది? ఇటు దిక్కు ఆర్హెచ్ఎస్ మనకి ఏం కావాలి? ఆర్హెచ్ఎస్లో ఉట్టి కాన్స్టెంట్సే ఉండాలి, అందుకే ఆర్హెచ్ఎస్లో ఉన్న వేరియబుల్స్ తీసేయాలి అంట. ఇది తీసేయాలనుకో ఇప్పుడు ఏం చేయాలి నరసింహ? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో వేరియబుల్ టర్మ్ తీసేయాలంట. వేరియబుల్ టర్మ్ అంటే 2x కదా, ఎక్స్ వేరియబుల్, 2x వేరియబుల్ టర్మ్, ఇక్కడ ఇది ఉండొద్దంట. అయితే ఏం చేయాలి? అరే ఏం మైనస్ చేయాలి? 2x. అయితే ఇటు సైడ్ కూడా సేమ్. అయితే ఇప్పుడు ఏమొస్తుంది? ఈ 2x - 2x క్యాన్సల్ అయిపోతుంది. అయితే మనకి 3x - 2x = 5 - 4 అని వచ్చేస్తుంది. అయితే మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇదంతా మనకు తెలిసినందుకు ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఇది ఉండే కదా, ఇక్కడ పక్కకు రాస్తా, 3x + 4 = 2x + 5 అని మనకు ఉండే స్టార్టింగ్లో, రైట్. ఈ 2 స్టెప్పులు చేసి ఫస్ట్ ఈ స్టెప్ చేసి తర్వాత ఈ స్టెప్ చేసి మనం వీడికి వచ్చినాం కదా. అయితే మనము ఇదంతా మనకు తెలుసు కాబట్టి షార్ట్ కట్ ఏం చేస్తామంటే అరే ఈ 2x ఇటు తీసుకోవో, 4 ఇటు తీసుకోవో అని ఇట్లా చేసేస్తాం అన్నట్టు. మామూలుగా ఇన్ని స్టెప్స్ రాయం ఇట్లా.
ఇమ్మీడియట్లీ ఇదే స్టెప్ రాస్తాం. నేను డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇట్లా రాస్తే ఎందుకు వచ్చింది అని అందరు కన్ఫ్యూజ్ అవుతారు అని అర్థం కాలేదనుకో ఇట్లా నటు పోవాలి అట్లా ఇటు పోవాలి వీడు వాడికి పోవాలి వాడు వీడింటికి రావాలి ఇట్లా ఏమేమో ఉంటుంది అట్లనే టీచర్ చెప్పింది అనుకోకుండా ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ రాసినాం. కానీ మామూలుగా మనం ఏం చేస్తాం, ఇది చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్స్ ఉండాలి అని ఇదే రాసేస్తాం డైరెక్ట్గా. ఈ నుంచి ఇడికి జంప్ కొట్టేస్తాం ఇట్లా. ఓకే, అయితే 3x - 2x ఎంత అశ్విని? 1x ని మామూలుగా ఏం రాస్తాం? 1x. ఇప్పుడు ఈడ 5 - 4 ఎంత? 1. కానీ 1 × x ని మనం మామూలుగా ఏం రాస్తాం అశ్విని? ఉట్టి ఎక్స్ అని రాస్తాం. ఉట్టి ఎక్స్ రాసినప్పుడు ఈడ ఏముంది ఆ పక్కకి అంటే అందరూ ఏం లేదు అంటారు. ఏం లేదు అంటే ఏంటి అంటే 0 అంటారు. 0 × x 0 కదా. అయితే ఏం లేదు అంటే మల్టిప్లికేషన్లా ఇది మల్టిప్లికేషన్ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. యాక్చువల్లీ ఎక్స్ పక్కకి ఏముంది అంటే చాలా మంది ఏం లేదు అంటారు. ఏం లేదంటే ఏముంది మరి అంటే 0 అంటారు. కానీ ఎక్స్ పక్కకు ఉన్నది 1. 1 × x ఉన్నప్పుడు మనం 1 × x కదా బాబు, తెలిసిందే కదా మలిపే అని, తెలిసిందే కదా అని మనం అనుకుంటున్నాం. కానీ చాలా మందికి తెలియదు. మీరు మాత్రం తెలుసుకొని వ్యవహరించారు, సరేనా? ఏం లేకపోతే 1 ఉన్నది. సో ఇప్పుడు నీకు ఎన్ని రకాల ఈక్వేషన్లు ఇచ్చినా కానీ ఇట్లా వేరే వేరే ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నా కానీ ఇట్లనే సాల్వ్ చేయాలి. ఓకే ఓకే. సో ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఇదేంది అంటే లీనియర్ ఈక్వేషన్స్. ఇది ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటారు. ఎందుకు? ఒకటే వేరియబుల్ ఉంది, ఎక్స్ అనేది ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంట. ఇది కూడా లీనియరే. మనం మామూలుగా లీనియర్ అంటే ఈ పవర్స్ ఎక్స్పోనెంట్స్ మాట్లాడాలి. ఆ రోజు ఎక్స్పోనెంట్స్ ఎవరికి అశ్విని నిన్ను ఎక్స్పోనెంట్స్ రీడ్ చేయను నిన్నేనా? నరసింహ చేసినావా బాబు ఎక్స్పోనెంట్స్ రీడింగ్? నరసింహ అశ్విని నువ్వు కూడా రాసుకో ఎక్స్పోనెంట్స్. ఈ చాప్టరు 7th వచ్చిందో 8th వచ్చిందో మరి. ఈ ఎక్స్పోనెంట్స్ చాప్టర్ 7th బుక్లు ఉంటే 7th, 8th బుక్లు ఉంటే 8th బుక్లో ఎక్స్పోనెంట్స్ అనే చాప్టర్ రీడింగ్ చేయాలి. అక్కడ నుంచి ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయి, అప్పుడే ఇదంతా అర్థమవుతుంది ముచ్చట. సో ఇప్పుడు ఏంటంటే ఇది అందరికి అర్థమైంది కదా. సో ఇప్పుడు 2 వేరియబుల్స్ వచ్చినాయి. వేరియబుల్స్ అంటే ఏంది? మనం మామూలుగా దానికి ఏమైనా పేరు పెట్టవచ్చు, కానీ ఎక్స్ వై అని ఇది కూడా కన్వెన్షన్ అన్నమాట. కన్వెన్షన్ అంటే ఏ బి సి డి ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ మామూలుగా ఎక్స్ అండ్ వై అని పేర్లు పెడతాం. ఓకే, సో ఇట్లా ఉన్నదనుకో. ఇప్పుడు ముందు ఈక్వేషన్ 2 దిక్కుల నీకు ఎక్సే ఉండే, ఇప్పుడు ఇట్లా 2 ఈక్వేషన్లు ఇచ్చిన అనుకో. 3x + 5y = 11 అని ఇచ్చిన. మళ్ళీ x + 3y = 5 అని ఇచ్చిన. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇది ఇవ్వలేదు అనుకోండి. ఫస్ట్ ఈ 1 2 నేను సెకండ్ది ఇవ్వలేదు అనుకో. ఒకటే 3x + 5y = 1. దాన్ని సాల్వ్ చేయవచ్చా? ఒకటి ఇస్తే x y 2 ఉన్నాయి కదా. x y 2 ఉన్నప్పుడు ఒకటే ఈక్వేషన్ ఇస్తే సరిపోదు. దాన్ని ఏం చేయాలో మనకి ఏం తెలియదు. x ఉంది y ఉంది, దాన్ని ఏం చేయలేము. అదే 2 ఇచ్చిన అనుకో, 2 వేరియబుల్స్ ఉండి 2 ఈక్వేషన్స్ ఇస్తే అప్పుడు సాల్వ్ చేయొచ్చు అన్న. ఎట్లా అన్నది చూద్దాము. ఓకే, సాయి చరణ్ గుర్తుందా ఆ రోజు ఏం చెప్పినావు? చెప్పు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చేయాలి? ఈక్వల్ చేయాలంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏఎక్స్ ఈఎక్స్ ఆ ఎక్స్ అంటే ఏం అర్థం కావాలి. చెప్పు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకొని 3x + 5y = 11 ఉంది కదా. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ దీన్ని ఇట్లా అంటాం, రైట్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఇట్లా అంటాం. దీన్ని
అంటే ఏంది అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే కీప్ ఎక్స్ ఆన్ ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఉంచుకో, టేక్ వై టు ఆర్హెచ్ఎస్, వైనేమో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోబో అన్నట్టు. ఇదే కదా మనం చేసేది సాయిచరం. ఓకే, ఇది అర్థమైందా భరత్? కీప్ ఎక్స్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, టేక్ వై టు రైట్ హ్యాండ్ సైడ్. మరి ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకదాన్ని ఇటే ఉంచాలి ఒకదాన్ని అటు ఉంచాలంటే ఏం చేయాలి అని మనము ఫస్ట్ చూసినాం కదా. అయితే ఇప్పుడు 3x + 5y = 1 ఉంది. ఎక్స్ ఇటే ఉంచుకోవాలి, వైని అటు పంపించాలి అంటున్నాం. అయితే ఏం చేయాలి మళ్ళా అది? సో 3x + 5y ఉంటే ఏం చేయాలి? వైని అటు పంపించాలంటే భరత్ కరెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అని రాసినాం, కానీ దీని అర్థం ఏందో ఇక్కడ రాసినాం. అంటే కీప్ ఎక్స్ ఆన్ ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఈడ ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ కదా ఈక్వేషన్ లా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. కీప్ ఎక్స్ ఆన్ ఎల్హెచ్ఎస్ అంటే ఎక్స్ ఈడ్నే ఉంచుకో. ఓకే, టేక్ వై టు ఆర్హెచ్ఎస్ అంటే వైని ఇటు దిక్కు తీసుకోవు, అది చేస్తున్నాం. ఓకే, దాన్ని ఎట్లా చేయాలి అన్నప్పుడు భరత్ ఏం చెప్పిండు, వైని అటు తీసుకోపోవాలి అంటే ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ దాన్ని వాడాలి అన్నాడు. 5y అడిటివ్ ఇన్వర్స్ ఏంది? -5. ఎందుకు? అవి రెండు యాడ్ చేస్తే 0 అవుతుంది కాబట్టి. నువ్వు ఇది చదివినావా అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంది అని? చూస్తున్నావా అక్క? ఏంది అడిటివ్ ఇన్వర్స్ అంటే? ఏ తీసుకున్నాం అనుకో దానికి ఏం యాడ్ చేయాలి? మైనస్ యాడ్ చేస్తే 0 అవుతుంది. ఇదే కదా అడిటివ్ ఇన్వర్స్. సో ఇక్కడ మనకి y వద్దు అనుకో, వద్దు అంటే ఏంది? 0 చేయాలి. 0 చేయాలి అంటే ఇదే మార్గం, సరేనా? అయితే రెండు దిక్కుల -5 చేసిన, అందుకే. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పు అశ్విని, ఇడేమొస్తుంది? 3x + 1 ఎడికెళ్ళి వచ్చింది? 5y - 5y ఎంత? మరి +0. +0 అంటే ఏం లేనట్టే, ఇక్కడ ఏముండదు, వెళ్ళిపోతుంది. సరే ఉట్టిగా రాద్దాం +0 అని, నీకు గుర్తుండని. +0 అవునా? ఈ 0 రావాలనే మనం ఇట్లా చేసినాం ఇక్కడ, కావాలని. అందుకే ఇక ఉట్టిగా 0 రాసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ప్లస్లా అదే 10 రూపాయల పక్కకి 0 రాస్తే 100 రూపాయలు అవుతుంది అంటే రాసుకోవచ్చు, కానీ ఇట్టి ప్లస్ 10 రూపీస్ + 0 రూపీస్ అంటే 10 కదా, అందుకే ఇక్కడ రాస్తలేము 0. ఓకేనా? అయితే ఇప్పుడు ఇట్లా వచ్చింది 3x = 1 - 5y అని. మళ్ళీ ఏంది? ఓన్లీ ఎక్సే కావాలనుకున్నా, ఏం చేయాలప్పుడు? ఎక్స్ కావాలి అంటే 1 × x కావాలి, కానీ ఇక్కడ 3 × x ఉంది. ఏం చేయాలి? -3x చేస్తే మళ్ళీ x అటుపోతుంది కదమ్మా, 0 అయి కూర్చుంటుంది. -3 చేస్తే 3x - 3 వస్తుంది. 50x కావాలి నాకు. ఇక్కడ ఏముంది? 3 × x ఉంది, నాకు 50x కావాలనుకో ఏం చేయాలి? అర్థమా? 3 × x ఉంది, 50x కావాలి, ఏం చేయాలి? కరెక్ట్. అశ్విని, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ముచ్చట తెలుసుకున్నావా లేదా? ఏంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే? దీన్నే రెసిప్రోకల్ అని కూడా అంటాం. ప్రోకల్ కాదు, ప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఏంది అశ్విని? ఉల్టా చేస్తే ఏమవుతుంది? ఆ రెండింటికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏముందనుకో ఉల్టా అంటే 1/a కదా, a × 1/j చేస్తే ఏమొస్తుంది? 5 ఉందనుకో, 5 × 1/5 ఎంత? 1. అవునా అశ్విని? అర్థమైందా ముచ్చట?
ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంది అనగానే దానికి ఒక నంబర్కి యాడ్ చేయగానే 0 వస్తుంది అన్నది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, దాన్ని రెసిప్రోకల్ కూడా అంటారు. సరేనా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినా, నాకు ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ ఉన్నది, నాకు 1 కావాలనుకో ఏం చేయాలి? రెసిప్రోకల్ చేస్తే 1/3 వస్తుంది. దీన్ని 1 చేయడానికి ఏం చేయాలి? ఇక మల్టిప్లై బై 1/3 అన్న చేయాలి, లేకపోతే డివైడ్ బై 3 అన్న సేమ్, రెండు దిక్కులో చేయాలి కదా. అయితే ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 - 5y/3 అని వస్తుంది. అవునా? అయితే ఇది ఫస్ట్ వన్ తీసుకొని ఇట్లా చేసినాం, ఈ మొదటిది చాంతాడంత అయింది అని. ఓకే, ఇప్పుడు సెకండ్ది కొంచెం ఈజీ ఉంది. అయితే దీన్ని చేంజ్ చేద్దాం. 2x + 3y = 7 అని రాద్దాం. ఎందుకు చేస్తున్నా చేంజ్ అని మీకు అర్థమవుతుంది లేదు కానీ. సెకండ్ది ఏంది? 2x + 3y = 7 అని ఉంది. ఓకే, దీన్ని కూడా సేమ్ మళ్ళీ చేయాలనుకో, ఇట్లనే రిపీట్ ద సేమ్ ప్రాసెస్. రిపీట్ సేమ్ ప్రాసెస్ అంటే ఏంది? వై నాట్ తీసుకోవాలి, ఎక్స్ని ఇక్కడి నుంచి చేయాలనుకో. దీన్ని చెప్పు. వై నాట్ తీసుకోవాలి, ఎక్స్ని ఇటు ఉంచాలి. అప్పుడు ఏమొస్తుంది? అదే ఇటు పక్క ఏమొస్తుంది? ఇటు పక్క ఏమొస్తుంది? 2x. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ మళ్ళీ 2 అడ్డం వస్తుంది. బోత్ సైడ్స్ 1/2 మల్టిప్లై అన్న చేయి, లేకపోతే 2 డివైడ్ అన్న చేయి, రెండు ఒకటే ముచ్చట. ఏమొస్తుంది? 7 - 3y/2. కరెక్ట్. అయితే ఇప్పుడు ఈడనేమో x = ఇట్లా వచ్చింది, ఈడనేమో x = ఇట్లా వచ్చింది, కానీ x సేమ్ కదా. ఎక్స్ సేమ్ అన్నందుకు అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మామూలుగా ఇది ఇట్లా అంటాం, a = b ఉందనుకో, ఇంకా a = c ఉందనుకో. ఇదేం తెలుసు మనకు? అప్పుడు b కూడా c, అంతేనా? a b సమానం అన్నప్పుడు, a c సమానం అన్నప్పుడు b c కూడా సమానం కదా, అది ఇక్కడ వాడాలన్న. ఇప్పుడు ఇక్కడ x = ఏముండే? 1 - 5y/3 ఉండే, ఈడేమొచ్చింది? 7 - 3y/2 వచ్చింది. అయితే మనకి ఇది పక్కకు పెడితే ఫస్ట్ ఎక్స్ని, ఇది రెండు సమానం. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు మళ్ళీ. ఇది మళ్ళీ అదే ఇట్లా ఇక్కడ 2 ఇంటూ చేద్దాము, ఈ 2 తీసేయాలి, 3 ఇంటూ చేద్దాము, ఈ 3 అంటే ఇదే క్రాస్ మల్టిప్లై అని చెప్తారు. మళ్ళీ అదే ప్రాసెస్, కానీ ఇది ఏం రాయొచ్చు అంటే 2 × 1 - 5y = 3 × 7 - 3y. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇది 2 × 1 మైనస్, అరే గుర్తుందా ఇది బాబు? a × b + c. నా పని చేసింది కదా నరసింహ, కాదుందా బాబు? ఏంది a × b + c ఏమవుతుంది? ఏదో ఒకటి చెప్పక, సరిగా చూసి. a × b + a × c. అవునా? ఇది తెలుసు కదా నీకు అశ్విని? a × b + c = a × b + a × c. ముచ్చట తెలుసా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ తెలుసా లేదా? ఎవరితలే అశ్విని? మళ్ళీ రేపు కూడా అడుగుతా, అప్పుడు చెప్పలేదు అనుకో, అప్పుడు తెలియసేస్తా. తెలియకుండా తెలిసిందని చెప్పినాను. a × b + c చేస్తే a × b + a × c వస్తుంది. కావాలంటే నంబర్ సైజ్ చూసుకో. అయితే ఇదేంది? 2 × 1, 2 × 5 - y ఉంది కదా, 2 × 1 2, 2 × 5y 10y, 3 × 7 21, 3 × 3y 9y. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఉన్నది, ఇటు తెచ్చుకుందాం. సో ఏదో గడబడి, ఇది 1 కాదు 11 ఉండే. ఇక్కడ ఎవరు చెప్పలేదేమరా?
అందరూ అట్లనే చూస్తున్నారు. ఏమొస్తుంది? 22 - 21 ఈజ్ ఈక్వల్ టు 10y - 9y. y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. మళ్ళీ అందులో ఇది ఏం చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినాక థర్డ్ స్టెప్ సబ్స్టిట్యూట్ బ్యాక్. సబ్స్టిట్యూట్ అంటే మళ్ళీ అందులో పెట్టు అన్నట్టు. బ్యాక్ ఇన్ ఎర్లియర్ ఒరిజినల్ ఈక్వేషన్ టు గెట్ ఎక్స్. మళ్ళీ చేద్దాం, మిమ్మల్ని అన్నీ అడుగుతా మళ్ళీ స్టెప్స్. కానీ ఇప్పుడు ఏంటి అంటే మన ఒరిజినల్ ఈక్వేషన్ ఏముండే? 2x + 3y = 7 ఉండే ఒకటి. లేకపోతే యాక్చువల్లీ ఎక్స్కి రాసినాం కదా, x = 7 - 3y/2. = 7 - 3y/2. అయితే ఏమొస్తుంది? 7 - 3/2 వచ్చేసి ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసి. ఓకే, సో ఇది ఇవాళ జస్ట్ ప్రాసెస్ మనం గోర్ అయినాం. ఎట్లా సాల్వ్ చేయాలి, ఇలా ఇట్లా 2 ఈక్వేషన్లు ఇస్తే, ఒక ఈక్వేషన్ ఇస్తే ఎట్లా చేయాలి అని జస్ట్ మీకు చూపించిన ఒకటి. మళ్ళీ రేపు రిపీట్ చేద్దాం. సో ఇక్కడ రాసిన మనం చేసిన ఆ ప్రాసెస్ యూజ్ చేసి ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ ఇప్పుడు కనుక్కోవాలి. మనం ప్రాసెస్ ఏదైతే అనుకున్నామో అదే ప్రాసెస్ యూజ్ చేసి ఇప్పుడు సాల్వ్ చేయాలి. వచ్చిందా అశ్విని? ఇట్లా ఏం చేసినావో చెప్పు. ఫస్ట్ సరే ఇక్కడ చూడు, ఫస్ట్ స్టెప్ ఏం చేసినావు? ఏ టర్మ్స్? ఇంకా 4x + 2y = 14 ఉంది. సరే ఫస్ట్ తీసుకున్నాం అనుకో, 4x + 2y = 14. ఏం చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ ప్రాసెస్ ఏంది? ఫస్ట్ స్టెప్ ఏంది? ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంది అంటే రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. గుర్తుందా? రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అంటే ఏంది? అంటే ఏంది? ఇక్కడ చెప్పినా కదా, రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అంటే ఏంది అంటే కీప్ ఎక్స్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, టేక్ వై టు రైట్ హ్యాండ్ సైడ్. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి అంటే కీప్. ఇది ఇప్పుడు నువ్వు యాద పెట్టుకోవాలి. కీప్ ఎక్స్ ఆన్ LHS, టేక్ వై RHS. అయితే ఉట్టుటిగా ఇట్లా ఏదో ఒక అడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది, అంతా కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే స్టెప్ బై స్టెప్ కూడా చూసుకోవాలి. రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అనుకొని ఆ జేనికి చేస్తున్నాం. సో ఎట్లా చేయాలి ఇది? ఎట్లా పంపించాలి? ఈడ అదే కదా అడిటివ్ ఇన్వర్స్ వాడాలి అని. అయితే ఈడ 2y ఉంది. ఈ 2y మనకి ఇటు సైడ్ వద్దు అంటే ఏం చేయాలి? -2y చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది? మరి ఏమొస్తుంది ఇప్పుడు? ఈక్వేషన్ ఏమవుతుంది? 4x = 14 - 2. 14 - 2 ఏడుకెళ్ళి వచ్చింది?
స్టార్టింగ్ లో డిస్కస్ చేసిన దాంట్లో కాన్స్టెంట్స్ ఉండే బోత్ సైడ్స్. ఈడ కాన్స్టెంట్ లేదు కదా, ఈడేముంది? వేరే 4x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 14 ఉంది. అయితే ఏం చేయమంటున్నావు? బోత్ సైడ్స్ ఏం యాడ్ చేయమంటున్నావు? బోత్ సైడ్స్ ఏం చేయమంటున్నావు? ఇక్కడ 2y ఉంటే ఇక్కడ ఏం చేయమంటున్నావు? సేమ్ అదే మైనస్ చేయాలి. ఏంది అది సేమ్? అది మైనస్ మైనస్ 2 2 చేసి y కూడా ఉంది కదా. 2y అంటే తెలుసా నీకు అసలు? 2y అంటే 2 ఇంటూ y. ఇక్కడ 2 ఇంటూ y ఉన్నది, 2 లేదు. మరి ఏం చేయాలి? అటు సైడ్ కూడా 2y మైనస్ చేయాలి. సైడ్ చెప్పరాదు ఫస్ట్. మరి 2 ఎందుకు అంటున్నావు? 52 అంటున్నావు నువ్వు. ఎందుకు అంటే ఆడ ముందు ఏదో కాన్స్టెంట్ ఉండే, ఆ కాన్స్టెంట్ మీద కొట్టాలి. నువ్వు ఆడనే ఉన్నావు, ఫిక్స్ అయిపోయినావు. ఇది ఏమున్నది అని ఆలోచించాలి. ఏదో ఒకటి అట్లుండే చెప్తా అని కాదు. ఎందుకు చేస్తున్నాము అంటే 2y ఇక్కడ వద్దు నాకు అన్నప్పుడు మొత్తం పోవాలి కదా. 2 పోతే ఎట్లా? అయితే ఏమవుతుంది? ఇది 4x ఇదేమో 0 అయిపోతుంది. అయితే 14 మైనస్ 2y వస్తుంది. నెక్స్ట్ 4x is equals to 12y. 14 మైనస్ 2y వచ్చింది. ఈడ 4x ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఉట్టి x కావాలి కదా. ఈడ 4x ఉన్నది. ఉట్టి x కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ 4 కి మైనస్ 4 మైనస్ 4 4x మైనస్ 4 ఏంటి? మైనస్ 4x మైనస్ 4x చేస్తే ఇప్పుడు మైనస్ చేసిన అనుకో 4x మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 2y మైనస్ 4x. అయితే ఏమొచ్చింది? 0 ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 2y మైనస్ 4x. నాకు ఇక్కడ x కావాలనుకుని x ఎగిరిపోయింది నువ్వు చెప్పింది అంత. అవునా? మరి ఎగిరిపోతే ఏం లాభం అమ్మా? ఇదేనా మనకు కావాల్సింది? x ఉండాలి కదా. x మరి ఆలోచించు, x ఉండాలి అంటే ఏం చేయాలి మరి? నాకు పుట్టి x కావాలి. ఇక్కడ ఏమున్నది? 4x ఉన్నది. 4x అంటే ఏంది? 4 ఇంటూ x ఉన్నది. నాకేం కావాలి? ఓన్లీ x అంటే 1 ఇంటూ x కావాలి. అయితే 4ని 1 చేసేది ఏముంది తరిక? ఏదైనా నంబర్ ఉంటే 1 రావాలంటే ఏం చేయాలి? 4 divided by 4. కరెక్ట్. దాన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంట. ఇప్పుడు మీకు స్కూల్లో ఏమవుతుందో అర్థమవుతుంది కదా. టీచర్ ధనాధన్ బోర్డు మీద ఇట్లా రాసుకుంటే వెళ్ళిపోతుంది. మంచి టీచర్ ఉంటే 2 సార్లు చెప్తుంది, ఎక్కువ చెప్తాడు. తర్వాత మనకు అర్థం కాలేదనుకో చేస్తున్నారు అని అంటే సంగతి. సో ఈధర్ నువ్వు డివైడ్ బై 4 అనుకో, లేకపోతే మల్టిప్లైడ్ బై 1/4 అనుకో. ఒకటే ముచ్చట 4 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది. 1 ఇంటూ ఎక్స్. 1 ఇంటూ ఎక్స్ మామూలుగా మనము 1ని రాయాలి అంతే. ఎక్స్ అని రాస్తాం. ఎక్స్ అంటే ఏంది? 1 ఇంటూ ఎక్స్. అర్థమైందా? ఎక్స్ అంటే ఏంది రా అంటే 1 ఇంటూ ఎక్స్. ఓకే, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. అయితే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? రెండో దాన్ని కూడా అట్లనే చేయాలి కదా. రెండోది ఏముండే? 3x + y = 10 ఉంది. డబ్బునే చెప్పి ఏం రావాలి? అశ్విని ఏం చేయాలి ఇక్కడ? అయితే ఏం చేయాలి? 3x మళ్ళీ 3x అంటే అయిపోతుంది. 3x ప్లస్ y ప్లస్ y ఇక్కడ ఏ నెంబర్ లేదు కదా. ఇప్పుడు ఎట్లా వచ్చేది? అదే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ అని చెప్పినా కదా. అంటే y ఏంది? 1 ఇంటూ y y మైనస్ 1y y అని రాస్తే అయిపోతుంది. ఈక్వల్ టు 10 మైనస్ y. అయితే ఏమొస్తుంది? 3x ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ y. మళ్ళీ ఇక్కడ 3x డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ y డివైడెడ్ బై
మరి ఏం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ ఇది అంట ఎక్స్ ఇది అంట క్రాస్ మల్టీ ఫస్ట్ ఇది రాసుకోవాలి కదా గుర్తుంచుకోని అవసరం లేదు ఫస్ట్ అర్థం చేసుకోవాలి అర్థమైనాక యాద పెట్టుకోవాలి అర్థం కాదే యాద పెట్టుకున్నాం అనుకో దేనికి పనికిరాదు ఫస్ట్ ఇది రాయాలి కదా ఎందుకు ఎందుకు రాసినాం ఇట్లా ఇది చెప్పు ఇది ఎందుకు రాసినాం ఇట్లా అవి రెండు సేమా కాదా ఇక్కడ ఎక్స్ ఏమో ఫస్ట్ ఏమో ఇట్లా తర్వాత వై ఏమో ఇట్లా ఇప్పుడు సో ఇట్లా వచ్చినాక ఏం చేయాలి క్రాస్ మల్టీ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఏం రాయాలి యాద పెట్టుకున్నావు అంతేనా ఏం చేయాలి నువ్వు తెలుసా క్రాస్ మల్టిప్లై అంటే ఏంది 14 మైనస్ 2y ని 3 తోన 14 మైనస్ 2y కాన్స్టెంట్ ఎప్పుడు ముందు రాయాలి మళ్ళీ కన్వెన్షన్ ఏంటంటే అందరూ బాబు వింటున్నారా కన్వెన్షన్ అంటే ఎప్పుడన్నా మల్టిప్లికేషన్లు కోఎఫిషియెంట్లు రాస్తే కన్వెన్షన్ ఒకటి ఈడ ఏంది అంటే రైట్ కోఎఫిషియెంట్ coefficients and constants first సో ఇక్కడ కోఎఫిషియంట్ ఏదైనా 2 ఉందనుకో 2y 2 అని రాయొద్దు తప్పు ఎందుకు అంటే ఎవరికి అర్థం కాదు అప్పుడు y2 అని రాస్తే అది వేరియబుల్ పేరు y2 పెట్టినాం అనుకుంటారు 2y అని రాస్తేనే 2 × y అని తెలుసుకుంటారు అట్లనే కాన్స్టెంట్ ఉందనుకో 14 మైనస్ 2y × 3 రాయొచ్చు కదా అంటే అవును రాయొచ్చు కానీ మామూలుగా కాన్స్టెంట్ ని ముందు రాస్తారు మల్టిప్లికేటివ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పు అశ్విని ఇదా క్రాస్ మల్టిప్లై అంటే ఇది ఎందుకో తెలుసు కదా మళ్ళీ అదే సేమ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి బ్రాకెట్స్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలుసా 14 మైనస్ 2y చేసి ఆన్సర్ ని మళ్ళీ 3 తోన నిన్ననే చెప్పినా కదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ a × b + c ఏందో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చెప్పలేదా చెప్పిరు a × b ప్లస్ a × c మళ్ళీ 3 × 14 3 × 2y మైనస్ అట్లనే పెట్టాలి 3 × 14 మైనస్ 3 × 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 × 10 మైనస్ 4 × y 3 × 14 చెప్పు 3 × 14 ఎంతరా నరసింహ 3 × 14 ఇంతలేవా అసలు మీరు ముంగట్రండి కొంచెం మైనస్ 3 × 2y 6y minus 6y 42 మైనస్ 40 ఇప్పటిదాకా చేసిందే మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 6y మైనస్ 4y ఇది తెలుసా ఎట్లా వచ్చిందో మరి అట్లా ఏమన్నా నేను ధన్మని రాసినప్పుడు నీకు తెలియకపోతే చెప్పాలి నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రాదు అయితే ఇప్పుడు మనము ఇది రాసినాక ఇప్పుడు వేరియబుల్ ఏముంది ఇక్కడ వేరియబుల్ 6y y ఉంది వేరియబుల్ y వేరియబుల్ ఏందిరా అంటే ఇక్కడ ఓన్లీ y ఉన్నది అయితే ఇప్పుడు మెయిన్లీ మనం ఏం చేసినామంటే స్టార్టింగ్ లో 2 వేరియబుల్స్ ఉండే మన ఈక్వేషన్ లో x ఈ ప్రాసెస్ అంతా చేసి ఎక్స్ ని తీసేసినాం సంతోషానికి బుగ్గలు కూడా వస్తుంది ఈ ఎక్స్ మనం తీసేస్తే ఇప్పుడు ఓన్లీ y మిగిలింది కదా y అనేది వేరియబుల్ ఇప్పుడు y అనేది ఏందో కనుక్కోవాలి ఇలా y వాల్యూ ఏంది అని కనుక్కోవాలి ఓకే అయితే ఇప్పుడు ఏం చేయాలి y స్టార్టింగ్ లో మనం చేసినాం చూడు ఏముండే అది 3
3x plus 4 is equal to 5x plus 2 ఏదో ఉండేది ఇట్లా అట్లున్నప్పుడు ఏం చేసినాం ఎక్స్ సైడ్ లైక్ టర్మ్స్ అన్న ఒక చేయాలి తీసుకొచ్చినాం ఇప్పుడు అదే చేయాలి ఇక్కడ కూడా లైక్ టర్మ్స్ ఇక్కడ ఏమున్నాయి 6y 4y అవి ఏంటివి వేరియబుల్ టర్మ్స్ 42 ఇంకా 40 కాన్స్టెంట్ టర్మ్స్ ఓకేనా మరి ఏం చేయాలి 6y ప్లస్ 4y సరే 6y ప్లస్ చేసినాం అనుకో బోత్ సైడ్ ఏమవుతుంది సో ఈడనేమి 0 అవుతుంది అయితే 42 ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 4y ప్లస్ 6y ఇప్పుడు ఏం చేయాలి 4y ని 6y ని ప్లస్ చేయాలి కానీ ఇక్కడ మైనస్ 4y ఉంది 2y వస్తుంది మరి ప్లస్ చేసుడు కాదు ఇది మైనస్ 4 అన్నట్టు సో మరి 40 ఏం చేయాలి 40 ని మళ్ళీ వచ్చిన ఆన్సర్ తో మైనస్ 40 ఇటు తీసుకోవాలి కదా కాన్స్టెంట్స్ నువ్వు ఇలా వేరియబుల్స్ చేసినావు కానీ కాన్స్టెంట్ చేయలేదు 42 మైనస్ 40 ఈక్వల్ టు దీన్ని 6y మైనస్ 4y కూడా రాయొచ్చు అయితే 2 ఈజ్ ఈక్వల్స్ టు 2y అయితే నాకు ఇప్పుడు 2y ఉంది కానీ నాకేం కావాలి y దీన్ని 2y ఈజ్ ఈక్వల్ టు 2 అని కూడా రాయొచ్చు అటు ఇటు రాయొచ్చు కదా అయితే ఇప్పుడు నా దగ్గర 2y ఉంది ఏం కావాలి నాకు కానీ y అయితే ఏం చేయాలి ఈ 2 కి 2 డివైడ్ చేయాలి మళ్ళీ ఇటు సైడ్ ఉన్న 2 కి 2 డివైడ్ చేయాలి అయితే ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోయిందా మళ్ళీ x కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు x కావాలంటేనా ఇదిగో ఉంది కదా ఇదే మళ్ళీ తీసుకుపోయి ఇది రాయాలి ఇట్లా x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ y బై 3 అంట ఇదే సబ్స్టిట్యూషన్ అని చెప్పిన సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి అని అడిగినావు నిన్ను సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే y వాల్యూ వచ్చినాక మళ్ళీ అందులో పెట్టడం అయితే పెడదాం మరి y ఎంత 1 10 మైనస్ 1 ఎంత 9 బై 3 3 బై 3 9 బై 3 ఎంత 3 బై 3 సో ఆన్సర్ ఏంది x కామా y ఈజ్ ఈక్వల్ టు 3 కామా 1 అర్థమైందా ఓకే ఫిని ఫస్ట్ స్టెప్ ఏంది ఫస్ట్ x ని LHS కాడ పెట్టాలి r ని y ని RHS కాడ పెట్టాలి సో ఈ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 నుంచి స్టార్ట్ చేద్దాం ఏం చేయాలి దీన్ని x ని LHS సైడ్ అట్టే పెట్టాలి y ని అటు పంపించాలి సరే చెప్పు మరి స్టెప్ ఏంది చెప్పు 2x 13 minus y 13 minus 3y ఇంకా 2x is equals to 10y అన్నీ తప్పైంది ఇలా 13 మైనస్ 3y ఉంది ఇలా 13 లో y లేదు అసలు 13 అనేది నంబర్ కదా 13 లో y లేదు ఇంట్లోనే 3y ఉంది 13 మైనస్ 3y ని 10 రాస్తే ఎట్లా 10y రాస్తే 13y మైనస్ 3y ఉంటే అప్పుడే నీకు 10y వస్తుంది 13 అనేది కాన్స్టెంట్ 3y అనేది వేరియబుల్ ఈ లైక్ టర్మ్స్ చేయొచ్చు కదా అట్లా అడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి లైక్ టర్మ్స్ 13 ఇంకా 3y కాదు అయితే చేయలేము అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మరి చూడు నీ నోట్స్లో చూసుకో ఉన్నదా నోట్స్ అత ప్రాబ్లమ్స్లో ఏం చేసినామో చూడు నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మళ్ళీ అట్లనే 13 minus 3y అనే రాసి అయితే ఇక్కడ ఏం కావాలి 2x ఉన్నది నెక్స్ట్ ఏం చేయాలి
x is equals to 13 minus 3y divided by 2. సో సెకండ్ వన్ తీసుకున్నాం అనుకో, సెకండ్ ఈక్వేషన్ ని, అది 3x + 5y = 21 ఉంది. దీన్ని కూడా చెప్పు ఫాస్ట్ గా ఎట్లా చేయాలని. 5y ని అటు పంపించాలి. చెప్పు ఏమైతుంది పంపిస్తా. 3x is equals to 21 minus 5y. 3x x is equals to 21 minus 5y. Divided by 3. ఇప్పుడు x is equals to 13 minus 3y divided by 2. Y is equals to 21 minus y is equals to 3. Cross. ఇప్పుడు ఈడనేమో a = b అని ఉంది, ఈడనేమో a = c అని ఉంది. అంటే ఏమైతుంది ఇక్కడ B C same. b = c. ఇది b ఇది c, అందుకే ఇవి రెండు ఈక్వల్. సో ఇవి రెండు ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? Cross. అరే ఇక్కడ నుంచి చేయండి, మరి సాల్వ్ చేయండి. వచ్చిందా y3 Y is equals to 3. ఆ ఎక్స్ కూడా కనుక్కోండి. నువ్వు ఇక్కడ చేయి, ఇది అశ్విని ఇది కంటిన్యూ చేయి. ఓకే, ఏం రాయాలి నువ్వు చెప్పు. ఇప్పుడు 3 ని 13 తో y3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడాలి, గుర్తుందా? బ్రాకెట్ లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడాలి, గుర్తుందా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే a × b + c, a × b + a × c. అదే a × b - c ఉంటే a × b - a × c, సరేనా? అయితే ఇప్పుడు ఇది a, ఇది b, ఇది c. 3 into 13 minus 3 into 3y is equals to 2 into 21 minus 2 into 3 × 13 ఎంత? ఇదో 3 × 13 అంటే 10 + 3. 3 × 13 ఉందనుకో, ఇట్లా ఆలోచించాలి. సేమ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మైండ్ లో ఆలోచించుకోవచ్చు. 3 × 10 ఎంత? 30. 3 × 3 ఎంత? 3 into 3. అమ్మ x వచ్చింది. ఓకే, 2 2 x. కరెక్ట్. ఇప్పుడు చూడండి, అశ్విని వేరే వాళ్ళకి రాకపోతే ఏం చేయాలి అన్నది ఫోకస్ చేయండి. అశ్విని చెప్పు. 3 × 3y ఏమైతుంది? 3 × 3 ఎంత? 9y. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. 2 × 21 ఇట్లానే 2 × 21 అంటే 2 × 20 + 1 అయితే 2 × 20 + 2 × 1 ఎంత? 42. 10y. ఓ y ని ఇటు తెచ్చుకుందాం, 39 తీసుకోదాం. 39. అవునా? ఇది అర్థమైందా? -9y + 10y ఎంత? -9 + y అన్నట్టు కదా, +10. 42 - 39 y వచ్చేసింది 3. ఇది ఆల్రెడీ ఇట్లా x ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసినాం కదా. 13 minus x is equal to 13 - 3y/2. 13 -
3 into 3 by 2 minus 9 by 2 4 by 2. సో x is equal to 2, y is equal to 3. అయితే ఇప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పినాం? వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ అంటే ఏంది? మళ్ళీ ఆ వచ్చిన ఆన్సర్ని ఒరిజినల్ క్వశ్చన్లా మనం పెట్టి కరెక్ట్గా అవునా కాదా అని చెక్ చేయాలి. అయితే ఒరిజినల్ ఈక్వేషన్స్ ఇవి కదా, ఏంటి చెప్పండి? ఎక్స్ 2x plus 3y is equal to 13. సెకండ్ది సెకండ్ది 2x ప్లస్ కాదు, 3x ప్లస్ 5y కరెక్ట్. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 2 అంట. అయితే 2 into 2 ప్లస్ 3 into 3 ఇంకా 4 plus 9 13. కరెక్ట్ వచ్చింది. ఇలా 3 into 2 ప్లస్ 5 into 3 3 into 2 ఎంత 6 ప్లస్ 5 into 3 ఎంత 15 21. వచ్చింది కదా, కరెక్ట్. ఇది వెరిఫికేషన్ అంటాం. ఈజీ ప్రాబ్లమ్స్లో మనకు చెక్ టక్కున వచ్చేయచ్చు, కానీ కొన్ని హార్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది కరెక్టా కాదా.